గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ 26 మార్చ్ 2026. అలానే ఈరోజు మనకి శ్రీరామనవమి కారణంగా మార్కెట్ హాలిడే కాబట్టి నిన్న క్లోజింగ్ టైంకి మనకి ట్రిగ్గర్ అయిన రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న కొన్ని స్టాక్స్, ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్, అలానే మనకి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఇంట్రెస్టింగ్ స్టాక్స్ని వీడియోలో షేర్ చేశాను. కుదిరితే వీడియోని ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్రేక్అవుట్ స్టాక్స్లో ఫస్ట్ బుల్లిష్ బ్రేక్అవుట్ అవుతున్న, అంటే మనకి రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే లిండే ఇండియా కనిపిస్తుంది. లిండే ఇండియా కనుక చూసినట్టయితే మనకి ట్యూస్డే రోజు మంచి వాల్యూమ్ జరిగి స్టాక్ హయ్యర్ ప్రైస్ మూవ్ అయ్యి, అలానే మనకి వెనస్డే కూడా కొంచెం హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి మనకి వాల్యూమ్స్ బాగా జరుగుతున్నట్టు అర్థమవుతూ ఉంది. అలానే ఈ ప్రైస్ మనకి ఎప్పుడు వచ్చిందో చూసినట్టయితే మనకి నియర్లీ లాస్ట్ ఇయర్ జూన్లో మనకి ఈ కరెంట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత మనకి స్టాక్ బాగా ఫాల్ అయ్యి 5800 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని ఇప్పుడు హయ్యర్ లోస్ ఫామ్ చేసుకొని దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. మనకి ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్ చూపిస్తుంది, వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతుంది, అలానే స్టాక్ ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి కూడా చూస్తుంది. ఒక్కసారి మనం వీక్లీ చార్ట్లోకి వెళ్ళాము అంటే వీక్లీ చార్ట్లో కనుక ఒక్కసారి చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 4th నవంబర్ 2024 ఈ ప్రైజ్ మనకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఆ టైంలో మనకి ఈ సపోర్ట్ తీసుకునింది ఇప్పుడు మళ్ళీ మల్టీ ఇయర్ హైని స్టాక్ బ్రేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి బుల్లిష్గా కనిపిస్తున్న ఒక స్టాక్ ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు మనము సెకండ్ బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఐనాక్స్ ఇండియా లిమిటెడ్, ఐనాక్స్ ఎనర్జీ కాదు, ఐనాక్స్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే 19th సెప్టెంబర్లో ఇదే ప్రైస్ మనకి రెసిస్టెన్స్గా ఉంది. అలానే చూసినట్టయితే మనకి నవంబర్ 25లో మనకి ఇదే ప్రైస్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే ఆ ప్రైజ్ని మనకి మొన్న వెనస్డే రోజు ట్రిగ్గర్ అయ్యి పైన క్లోజ్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్తో కొంచెం డౌన్ అయినట్టు తెలుస్తుంది. మనం కనుక చూసినట్టయితే రీసెంట్ లో తర్వాత మనకి నియర్లీ జాన్ లో తర్వాత 1070 నుంచి స్టాక్ మనకి హయ్యర్ లోని ఫామ్ చేసుకొని దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. మన ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే నియర్లీ 64 ఉంది. వాల్యూమ్స్ చూసినట్టయితే రీసెంట్ డేస్లో కొంచెం వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం వీక్లీ చార్ట్ వెళ్ళినట్టయితే వీక్లీ చార్ట్లో చూసినట్టయితే మనకి నియర్లీ ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ హైని ఇది బ్రేక్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మనకి ఎప్పుడు ఈ ప్రైస్ ట్రిగ్గర్ అయింది అంటే ఆగస్ట్ 24లో మనకి ఈ ప్రైస్ వచ్చింది. తర్వాత స్టాక్ కరెక్ట్ అయ్యి మళ్ళీ అదే రెసిస్టెన్స్ని ట్రై చేసి మళ్ళీ లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఐనాక్స్ విండ్ ఈరోజు సెకండ్ బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే డెలివరీ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ సపోర్ట్ కనుక చెక్ చేసినట్టయితే నియర్లీ 400 దగ్గర ఈ స్టాక్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే మనకి దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే మనకి 450 దగ్గర ఉంది. దాని నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక కన్సాలిడేషన్లో జరుగుతూ ఇప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే మేబీ మనకి 430 దగ్గర కనిపిస్తుంది. ఈ స్టాక్ మోస్ట్లీ మనకి 450 పైన ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మనం అప్పుడు ఈ స్టాక్ని మానిటర్ చేయొచ్చు, మొమెంటం వస్తుంది కాబట్టి మానిటర్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ డేస్లో కొంచెం వాల్యూమ్స్ పెరుగుతున్నట్టు ఉంది. అలానే ఆర్ఎస్ఐ కూడా స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి ఈరోజు కనిపిస్తున్న బుల్లిష్ బ్రేక్అవుట్ స్టాక్స్.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే మహేంద్ర ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 3800 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. రీసెంట్ మార్కెట్ ఫాల్లో ఈ స్టాక్ కూడా మనకు కరెక్ట్ అయ్యి నియర్లీ 3000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని లాస్ట్ 2 డేస్గా గమనించినట్టయితే మనకి 3000 నుంచి ఈ స్టాక్ కొంచెం గ్యాప్ అప్స్తో ఓపెన్ అవుతూ మనకి 3128 దగ్గర మనకి వెనస్డే క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ మనకి స్లోగా రైజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే మనకి ఎంఏసిడి కనుక యాడ్ చేసినట్టయితే రీసెంట్ ఓవర్ సోల్డ్ నుంచి కొంచెం బుల్లిష్ క్రాస్ ఓవర్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి ఈరోజు లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఫస్ట్ స్టాక్ చూసినట్టయితే M&M కనిపిస్తుంది. ఇంకొక స్టాక్ చూసినట్టయితే యూనో మిండా లిమిటెడ్ ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి రెసిస్టెన్స్ నియర్లీ 1350 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ ఆ ప్రైజ్ని హిట్ అయ్యి స్టాక్ రీసెంట్ టైంలో బాగా కరెక్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు చూసినట్టయితే మనకి 1025 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని మనకి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనం వాల్యూమ్స్ చూసినా కూడా లాస్ట్ 2 డేస్గా కొంచెం హయ్యర్ వాల్యూమ్స్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కనుక చూసినట్టయితే మనకి ఆర్ఎస్ఐ నియర్ టు 50 టచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకసారి కింద ఎంఏసిడి ఇండికేటర్ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ ఓవర్ సోల్డ్ జోన్ నుంచి కొంచెం బుల్లిష్ క్రాస్ ఓవర్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఇంకొక స్టాక్ లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్. ఫ్రెండ్స్, ఇప్పుడు అలానే మనము లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే నిపాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ NUM_India లిమిటెడ్ ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి రెసిస్టెన్స్ నియర్లీ 900 దగ్గర ఉంది. రీసెంట్ మార్కెట్ ఫాల్లో కూడా ఈ స్టాక్ మనకి కరెక్ట్ అయ్యి ఇప్పుడు కనుక చూసినట్టయితే 800 దగ్గర మల్టిపుల్ టైమ్స్ ఈ ప్రైజ్ని సపోర్ట్ తీసుకొని ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి ట్యూస్డే అండ్ వెనస్డే స్టాక్ మనకి గ్యాప్ అప్స్ ఓపెన్ అవుతూ దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. అలానే మనకి ఆర్ఎస్ఐ నియర్ టు ద 50 కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ కూడా కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. అలానే మనకి రీసెంట్ ఓవర్ సోల్డ్ తర్వాత మనకి ఎంఏసిడి బుల్లిష్ క్రాస్ ఓవర్ కన్వర్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా మనకి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్ కింద కనిపిస్తూ ఉంది. మనకి స్ట్రెంగ్త్ వీక్గా ఉన్న స్టాక్స్ అంటే ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే మనకి అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ కనిపిస్తుంది. కనుక చూసినట్టయితే మనం స్టాక్ నియర్లీ 1000 నుంచి కరెక్ట్ అవుతూ ఇప్పుడు 725 దగ్గర కరెంట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ డేస్లో కొంచెం సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. మనకి లాస్ట్ వెనస్డే మనం చూసినట్టయితే కొంచెం హయ్యర్ సైడ్ సెల్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు చూసినట్టయితే రీసెంట్ సపోర్ట్ 725 దగ్గర మనకి బేరిష్గా కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ చూసినట్టయితే ఓవర్ సోల్డ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మనకి సేమ్ చార్ట్ ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే లోదా డెవలపర్స్ కనుక ఒకసారి చూసినట్టయితే మనకి రీసెంట్ హై నుంచి చూసినట్టయితే నియర్లీ 1500 దగ్గర నుంచి మనకి స్టాక్ నియర్లీ ఇప్పుడు దాకా 40% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ఐ మనకి స్టిల్ ఓవర్ జోన్లోనే ఉంది. అలానే ఒక్కసారి వాల్యూమ్స్ చెక్ చేసినట్టయితే లాస్ట్ 2 డేస్గా ఎక్కువ సెల్లింగ్ సైడ్ వాల్యూమ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రీవియస్ సపోర్ట్ని మేబీ బ్రేక్ చేసింది అంటే స్టాక్ వీక్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనం 2 స్టాక్స్ కనుక చెక్ చేసినట్టయితే లార్జ్ క్యాప్లో దివీస్ ల్యాబ్స్ కూడా మనకి ఈ ప్రైస్లో కొంచెం వీక్గా ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఇది ఈ సపోర్ట్ని తీసుకొని హయ్యర్ సైడ్ మూవ్ అవుతుందా, బికాజ్ ఇవి లార్జ్ క్యాప్స్ కంపెనీస్ కాబట్టి మేబీ మార్కెట్ రికవరీలో ఇవి హయ్యర్ సైడ్ మూవ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం చూసినట్టయితే కరెంట్ ఉన్న వాల్యూమ్స్కి అలానే ఆర్ఎస్ఐ స్ట్రెంత్కి చూసినట్టయితే మనకి కొంచెం వీక్గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అలానే సేమ్ చార్ట్తో చూపిస్తుంది. హెచ్ఏఎల్ కూడా గమనించినట్టయితే మనకి సేమ్ చార్ట్తో హెచ్ఏఎల్ కూడా అలానే తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే స్టాక్ మనకి హై 5000 నుంచి కరెక్ట్ అవుతూ ఇప్పుడు దగ్గర 3600 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనం చూసినట్టయితే లాస్ట్ ఒక 1 వీక్గా మనకి స్టాక్ లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనబడుతుంది. మేబీ 3600 స్టాక్ బ్రేక్ అయ్యిందంటే కొంచెం వీక్గా ఉన్నట్టు తెలుస్తుంది. వాల్యూమ్స్ కూడా చూసినట్టయితే మనకి కొంచెం సెల్లింగ్ సైడ్ ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నట్టు
తెలుస్తూ ఉంది. కూడా మనకి ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నట్టు కనబడుతుంది. ఫ్రెండ్స్, మనకి రీసెంట్ మార్కెట్ ఫాల్లో కొంచెం ఐటీ స్టాక్స్ స్ట్రెంగ్త్ చూపించిన జెన్సార్ టెక్ ఎందుకో తెలీదు. ఈ స్టాక్ మళ్ళీ దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. మనం చూసినట్టయితే స్టాక్ హై నుంచి చాలా కరెక్ట్ అయింది. అలానే ఇప్పుడు మనకి 535 దగ్గర ట్రేడ్ అయ్యి దాని యొక్క ప్రీవియస్ లో 540ని ఇప్పుడు మనకి బ్రేక్ చేసేలాగా కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి వీక్గా కనిపిస్తుంది. వాల్యూమ్స్ చూసినట్టే కూడా మనకి ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ వీక్ కొంచెం మనకి ఐటీ స్టాక్స్లో బయింగ్ వచ్చింది. బట్ ఈ స్టాక్ ఎందుకు వీక్ ఉందో ఒకసారి చెక్ చేయాల్సి ఉంది. ఇది ఈరోజు కనిపిస్తున్న మనకి ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న పేరీ స్టాక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.